హలో ఎవరిబడి, నా పేరు పెందర. నేను ఈరోజు నుంచి జ్యోతిష్యం క్లాసెస్ స్టార్ట్ చేశాను ఆన్ యూట్యూబ్. సో బేసికల్గా ఇది స్పెషల్గా ఫర్ జెన్జీ, ఎందుకంటే వాళ్ళకి ఎక్కువగా టైం ఉండదు కాబట్టి నేను క్లుప్తంగా అందరికీ నేర్పించడానికి ఈ వీడియో సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో అంటే దీన్ని నేను సాగదీయకుండా జస్ట్ మీకు ఏం అవసరమో డే టు డే లైఫ్లో మీరు ఏమేమి చూసుకోవాలి, రాశులు, గ్రహాలు, నక్షత్రాలు, తిథులు, ఇవి చూసుకుంటూ రాశుల్లో ఎన్ని పాదాలు, ఆ పాదానికి గల ఈ కారకులు ఎవరు, ఇలా డీటెయిలింగ్లో ముందుకెళ్తుంటాం మనం. ఓకే, నౌ స్టార్ట్. మనకు ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఫస్ట్ వేదంలోంచి జ్యోతిషం పుట్టిందంటారు. మనకి వేదాలు 4. ఆ వేదాంగాల తర్వాత వచ్చేది వేదాంగాలు 6. అందులో ఒకటి జ్యోతిష్యం. జ్యోతిష్యంలో మళ్ళీ 3 రకాలు ఉంటాయి. అందులో ముహూర్తము, సిద్ధాంతము, జాతకము. ఇప్పుడు మనం జాతకం గురించి మాట్లాడుతున్నాం. ముహూర్తం, సిద్ధాంతం అది చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. అటు సైడ్ పోం మనం. సో జాతకం గురించి మనం ఇది చేస్తూ పోవాలంటే ఇందులో ఫస్ట్ మనకి రాశుల గురించి తెలియాలి. సో వాట్ ఎగ్జాక్ట్లీ మనకి రాశులు ఎన్ని ఉన్నాయి? రాశులు 12. ఇట్ ఈస్ బెటర్ మీరు నోట్ చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. అంటే అఫ్కోర్స్ ఈ డీటెయిల్స్ అన్నీ మనకి యూట్యూబ్లో, ఆన్లైన్లో ఎక్కడైనా ఉంటాయి. కాకపోతే నేను అక్కడక్కడ కొన్ని హింట్స్ ఇస్తుంటాను. అక్కడ మీకు కావాల్సిన చోట ఆపుకొని మీరు రాసుకోండి. ఓకే, మేషం. కాకపోతే మేషం నుంచి మీనం వరకు మన అన్నీ ఉన్నాయి. మేషమే మనకి ఫస్ట్ రాశి ఎందుకైంది? వై నాట్ క్యాన్సర్? మేషం అంటే ఏరీస్, క్యాన్సరు, లిబ్రాను, ఏదో ఒకటి కావచ్చు కదా. మేషమే ఎందుకు? ఓకే, దీనికోసం మనం సోలార్ క్యాలెండర్ అని ఒకటి ఉంటుంది. దీన్ని వేదంలో సూర్య సిద్ధాంతం అంటే వేదం తర్వాత సూర్య సిద్ధాంతంలోంచి దీన్ని తీసుకున్నారన్నమాట. సో మనకి మార్చ్ 21 ఆఫ్ ఎవ్రీ ఇయర్ చూసుకుంటే ఇక్కడ మేషరాశి స్టార్ట్ అవుతుంది. అంటే ఇది సూర్య భగవానుడు మేషరాశిలోకి వస్తాడనమాట. సో అందుకే దీన్ని ఫస్ట్ అన్నారు. కాదండి, ఎవ్రీ ఇయర్ అంటే ఈ ప్రతి రాశిలోకి మారుతూ ఉంటాడు కదా మరి సూర్య భగవానుడు. ఆ రోజు ఎందుకంటే బికాస్ మార్చ్ 31 ఈజ్ ద ఓన్లీ డే అండ్ నైట్ మనకు సేమ్ టైం ఉంటుంది. 12 hours. మిగతా ఎక్కడైనా సరే 1 hour ఎక్కువ తక్కువ ఉంటాయి, ఎనీ ఆర్డినరీ డేస్. ఓన్లీ ఆన్ మార్చ్ 21 సేమ్ డే ఉంటుంది. అందుకే ఆ రోజు సూర్యుడు మేష ప్రవేశం చేశాడు కాబట్టి మనకి ఫస్ట్ రాశి మేషమైంది. ఓకే, మనం ప్రతి దాంట్లో కూడా అంటే హిందూ ధర్మశాస్త్రంలో ప్రతి దాంట్లో లాజిక్ ఉంటుంది. జస్ట్ వీ హ్యావ్ టు సెర్చ్ ఫర్ దట్. ఇదేంది? యాజ్ పర్ సోలార్ క్యాలెండర్. కొంతమంది లూనార్ క్యాలెండర్ కూడా పాటిస్తారు. లూనార్ క్యాలెండర్ అంటే మనకి ఇక్కడ ఉగాది అది చేసుకుంటాం కదా, అది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి దీని తర్వాత మార్చ్ 21 అనుకున్నాం మనము. అది మేజర్ ఇష్యూ. అక్కడి నుంచి ఏరీస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, అక్కడి నుంచి మనకి ఈ 12 రాశులు ఉంటాయి. మేషము, వృషభము, మిథునము, కర్కాటకము, సింహము, కన్య, తుల, వృశ్చికము, ధనస్సు, మకరము, కుంభము, మీనము. ఓకే, సో దీని తర్వాత మనకి సోలార్ క్యాలెండర్ ప్రకారం ఇంకొక 2 మెయిన్ ఈవెంట్స్ ఉంటాయి. దీన్ని మనము ఉత్తరాయణము, దక్షిణయానం అంటాం. ఉత్తరాయణం అంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. దిస్ ఈజ్ యాజ్ పర్ సూర్య సిద్ధాంతం డిసెంబర్ 22 అవుతుంది. అంటే ఏంది? ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ దగ్గరికి సన్ అక్కడి నుంచి టిల్ట్ అవ్వడం స్టార్ట్ చేస్తారు మళ్ళీ టువర్డ్స్ సౌత్. ఓకే, అంటే కొంతమందికి ఇది టువర్డ్స్ సౌత్ లాగా కనిపిస్తుంది, కొంతమందికి టువర్డ్స్ జూన్ 22 దక్షిణయానం స్టార్ట్ అవుతుంది. డిసెంబర్ 22 ఉత్తరాయణం స్టార్ట్ అవుతుంది యాజ్ పర్ సోలార్ క్యాలెండర్. ఓకే, ఆఫ్టర్ దిస్ నెక్స్ట్ కమ్ టు ఋతువులు. హిందూ ధర్మశాస్త్ర ప్రకారం 6 ఋతువులు ఉంటాయి. అది
వసంతము, గ్రీష్మము, వర్ష, శరత్, హేమంత, శిశిర. ఇవన్నీ 6 ఋతువులు. సో ఇవి టూ మంత్స్కి ఉంటాయి మనకన్నీ. ఉగాది నుంచి స్టార్ట్ అయ్యి ఎవ్రీ 2 మంత్స్కి ఒక్కొక్క ఋతువు మారుతూ వస్తుంది. ఋతువుల తర్వాత వచ్చేది మనకేంటి? నెలలు. చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం, మార్గశిరం, పుష్యమి, మాఘము, ఈ పాల్గొనము. ఓకే, ఇవి మనకి 12 మాసాలు. ఓకే, ఋతువులు అయిపోయి, మాసాలు అయిపోయాయి. నెలలు అంటే వారాలు. ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం. నెక్స్ట్ వచ్చేసి పక్షము. శుక్లపక్షము, కృష్ణపక్షము. కృష్ణపక్షానికి ఉన్న ఇంకో పేరు ఏంటంటే బహుళపక్షం. ఆ తర్వాత వచ్చేది ఈ తిథులు. ఇవి 1 to 15 ఉంటాయి. 15th వన్ పౌర్ణమి లేదా అమావాస్య ఉంటుంది మనకి. పాడ్యమి, విద్య, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి లేదా అమావాస్య. ఓకే, మనం 12 ఇవి వచ్చేసి మనకి తిథులు అయిపోయినాయి. నెక్స్ట్ మనకి రాశులు, 12 రాశులు. 12 రాశుల తర్వాత మనకి 27 నక్షత్రాలు ఉన్నాయి. ఈ 27 నక్షత్రాలు ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. ఓకే, 27 into 4 వేసుకుంటే మనకి 108 పాదాస్ వస్తాయి. ఈ 108 పాదాస్ని మనం ఈ 12 రాశిస్లోకి ఈక్వల్గా డివైడ్ చేస్తే ఒక్క రాశిలో 9 పాదాలు పడతాయి. హోప్ యూ అండర్స్టూడ్ మై పాయింట్. ఒక్క రాశిలో 9 పాదాలు పడతాయి. అంటే 108/12 చేయండి. దీన్ని మనం హంస అంటాం. ఆ హంస అనేది అంటే ఆ డీటెయిలింగ్కి మనం అదే టైం వెళ్దాం. ఇప్పటికైతే ఇవి చాలు మనకి. మనం ఎక్కడ దాకా వచ్చాము? రాశుల వరకు వచ్చాము. రాశులు నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. ఒక్క రాశిలో 9 పాదాలు. ఓకే, నెక్స్ట్ ఎన్ని డిగ్రీస్ నుంచి ఎన్ని డిగ్రీస్ అనేది కొంచెం డీటెయిలింగ్ వెళ్దాం మనం. ఓకే, ఐ హోప్ యూ లైక్ దిస్. కైండ్లీ లైక్, షేర్, కమెంట్ అండ్ subscribe my channel. Thank you. This is for Gen Z man. Thank you.